ఏంటి పెన్ను బుక్ పట్టుకుని ఏదో చేస్తున్నాను అనుకుంటున్నారు? ఏం లేదండి, కోర్టు ఫైనల్ హియరింగ్ ఉంది ఈరోజు, జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడ్ ఛానల్. Don't forget to like and subscribe. ఈరోజు మనం కోర్ట్ రివ్యూ అయితే చూద్దాం. యాక్చువల్గా నేను ఈవినింగ్ పెయిడ్ ప్రీమియర్స్ అయితే పడ్డాయి, నేను చూసి రావడం జరిగింది. కానీ నిన్న నైటే రివ్యూ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అప్పటికే నిద్ర వచ్చేస్తూ ఉందండి. ప్లస్ నేను చాలా టైర్డ్ అయ్యాను. అందువల్ల మార్నింగ్ మీకు 12 లోపు అయితే ఈ వీడియో అయితే వచ్చేస్తుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేయగానే దిల్రూబాకి వెళ్ళాలి, దాని రివ్యూ కూడా ఈవినింగ్ లోపు వచ్చేస్తుంది. మన ఛానల్ మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా 2 వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కోర్టులో ఫస్ట్ స్టార్ కాస్టింగ్: హర్ష రోషన్, హీరోయిన్ శ్రీదేవి అప్పల, సాయి కుమార్ గారు, హర్షవర్ధన్, ప్రియదర్శి, రోషిని, వీళ్ళందరూ ఉన్నారండి. నిజంగా వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారండి. అందరూ ఇచ్చిన క్యారెక్టర్ని న్యాయం చేశారని నాకు అనిపించింది. హర్ష రోషన్ క్యారెక్టర్ చాలా బాగుందండి. ఇంకా మన హీరోయిన్ శ్రీదేవి అప్పల, ఆవిడ మా కాకినాడ అమ్మాయి అవటం చాలా గర్వకారణం అండి. ఎందుకంటే మా కాకినాడ నుంచి చాలా తక్కువ మంది అయితే ఉన్నారు ఇండస్ట్రీలోని. నేను కూడా ఒకప్పుడు ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నానండి, కాకపోతే కొన్ని కారణాల వల్ల నేనైతే ఆగిపోవడం అయితే జరిగింది. నేను ఇలా రివ్యూ ఛానల్ పెట్టి మీ ముందుకు రావడం అనేది నాకు కూడా చాలా గర్వంగానే అనిపించింది. మీరు ఖచ్చితంగా నేను ఇంత మంచిగా కంటెంట్ చేస్తున్నాను కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇది సబ్స్క్రైబ్ నోట్ అని మీరు అనుకోకండి, ఎందుకంటే కొంచెం ఎమోషనల్గా చెప్పాల్సి వచ్చింది మీకు, అందువల్ల మీరు అర్థం చేసుకోండి. ఇంకా కోర్టులో ఎలా ఉంది అని అడిగితే నన్ను, సినిమాలో స్టోరీ చాలా బాగుందండి, గ్రిప్పింగ్గా ఉంది. మనం ప్రతి సినిమాలో చూస్తూనే ఉంటాం, హీరోని ఎలివేట్ చేయటం, విలన్ని ఎలివేట్ చేయడం, హడావిడి చేసేయడం, దడదలు ఆడించడం, ఇవే ఉంటాయి. కానీ ఒక నార్మల్ రొటీన్ లైఫ్లో మనకైతే ఎలా జరుగుతుందో అలాగే ఈ సినిమా అలాగే చూపించారండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోర్టు వరకు వెళ్తే ఏమవుతుంది, అసలు అతనికి శిక్ష పడిందా లేదా, అతను శిక్ష నుంచి తప్పించుకున్నాడా లేదంటే కోర్టు కేసుని కొట్టేసిందా అని చాలా బాగా చూపించారు. అసలు ఆ పాషో యాక్ట్ అంటే ఏంటో అన్నది కూడా వాళ్ళు చాలా బాగా చూపించారండి. ఆల్రెడీ ట్రైలర్లో చూసాను, చాలా సెక్షన్స్ అయితే పెట్టారు. ఆ సెక్షన్స్ ఎందుకు పెట్టారు అన్నది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. నిజంగా సినిమా మాత్రం నాకు నిజంగా చూసినప్పుడు చాలా బాగుందండి. మనం మేజర్గా మెచ్చుకోవాల్సింది ఎవరంటే విజయ్ బుల్గని గారు. ఆయన కూడా మా కాకినాడ నుంచి రావటం అనేది నాకు ఇంకొక గర్వకారణం అయితే అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. కాకినాడ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన అందరూ మన ఛానల్ ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. ఈ వీడియోని అందరికీ మీరు ఫార్వర్డ్ చేయండి. ఈ ఒక్క వీడియోలో మాత్రమే మిమ్మల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను, నెక్స్ట్ వీడియో నుంచి అడగనండి ఖచ్చితంగా. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇంకా స్టోరీలో నిజంగా ఆ హీరోయిన్ని చూపించిన విధానం చాలా బాగుందండి. నాకు ఏదన్నా నచ్చని పాయింట్ ఏదన్నా ఉందంటే అదొక సాంగ్ వచ్చింది కదా, కవితల్ని రాశారని, ఆ సాంగ్లో వాళ్ళు చూపించిన విధానం అది కొంచెం నాకు నిబ్బిలా అనిపించింది అంతే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది తప్ప నిజంగా మిగతాదంతా సినిమా చాలా బాగుందండి. ప్రియదర్శి గారు నిజంగా ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మనం ఈ సినిమాలో ఎక్కువగా యాక్టింగ్ బాగుంది ఎవరిదన్నా మెచ్చుకోవాలంటే వాళ్ళు ఇద్దరండి. అది నెంబర్ 1 మెయిన్ యాక్టర్ సాయి కుమార్ గారు, ఆ తర్వాత శివాజీ గారు మన 90sలో చూసాం, ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. నాన్న కింద క్యారెక్టర్ ఇందులో కూడా ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, నాకు నచ్చిందండి నిజంగా. సాయి కుమార్ గారు యాక్టింగ్ కూడా బాగుంది, కానీ ప్రీవియస్ సినిమాస్ చూస్తే ఇందులో ఇంకొంచెం చాలా బాగా ఆయన్ని వాడుకున్నారనిపించింది నాకు. మీరు యాక్చువల్గా నన్ను అడగొచ్చు, సరిపోదా శనివారంలో ఆయన యాక్టింగ్ బాగుంది కదా బ్రో, ఇందులో ఇంకొంచెం బాగుందని చెప్తున్నా ఏంటని అడగొచ్చు. ఎందుకంటే ఇందులో ఏంటంటే ఒక క్యారెక్టర్, ఒక ఇంపార్టెన్స్ అనేది ఇందులో సాయి కుమార్ గారిని తీసుకున్నందుకు ఆయన ఇంపార్టెన్స్ ఏంటి, ఆయన ఎందుకున్నాడు క్యారెక్టర్ అన్నది చాలా బాగా డైరెక్టర్ జగదీష్ గారు చూపించారు. అది బాగా నచ్చింది. ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక షార్ట్ ఫిలిం కానీ ఒక సినిమా కానీ ఇంకేమన్నా యాక్టింగ్ పరంగా ఏమన్నా చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ ఉందంటే దాన్ని ఒక ఇంపార్టెన్స్ అనేది మనం చూపించాలి. అది ఎందుకున్నది అది తెలియకపోతే ఇంపార్టెన్స్ మనం వేస్ట్ అండి. నేను క్యారెక్టర్ చూపించిన వేస్ట్. ఇప్పుడు 5 నిమిషాల క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతుందంటే అది ఎందుకు వస్తుంది, ఆ క్యారెక్టర్ ఏ రోల్ ప్లే చేస్తుంది, అది ఎంత క్రూషియల్ రోల్ అనేది మనకు తెలియాలి. నచ్చిందండి, అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఇంకా మనం సినిమాలో నెగిటివ్ కూడా చెప్పాను కదండి, మీరు చూడాలా వద్దా అని నన్ను అడిగితే ఖచ్చితంగా చూడమని అయితే నేను మీకు చెప్తాను కంపల్సరీగా. మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడండి, చాలా బాగుంటుంది.
ఇంకా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 10కి 8.0. అంటే ఇంకా మీరు బ్లూ అనుకోండి, యాక్చువల్గా గ్రీన్ ఇవ్వచ్చు. 8.0 ఎందుకు ఇచ్చానంటే నేను ఆ ఒక్క నిబ్బే యాక్టింగ్ అని చెప్పాను కదండి, అంటే ఆ సాంగ్లో అది తప్ప నాకు మిగతాదంతా బాగా నచ్చిందండి. అది కొంచెం ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం లేదండి సినిమా మొత్తానికి. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. టేక్ కేర్, బాయ్.